నమస్తే, వెల్కమ్ టు ఎస్టర్న్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఉపాధి కల్పించే కోర్సులతో ఉజ్వల భవిష్యత్తు, ఏకేఎస్ యూనివర్సిటీ సూచన. సింహాచలం అప్పన్న స్వామిని దర్శించిన హోంమంత్రి అనిత, చందనోత్సవ ఏర్పాట్ల పరిశీలన. చీరాల తీరంలో పారా ఎయిర్ సఫారీ ప్రారంభం, పర్యాటక రంగానికి ఊతం. అనాథాశ్రమంలో నిఖిల్ జన్మదిన వేడుకలు, సేవాభావం చాటిన కుటుంబం. పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు, రాజ్యాంగ సవరణ బిల్లుపై చర్చలు ఆమోదం. ఇక వార్తల్లోని ముఖ్యాంశాలు చూద్దాం. ఉపాధి కల్పించే కోర్సులను అభ్యసిస్తే ఉజ్వల భవిష్యత్తు సాధ్యమవుతుందని ఏకేఎస్ యూనివర్సిటీ సౌత్ ఇండియా ఇన్ఛార్జ్ భవన్ రెడ్డి తెలిపారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో యూనివర్సిటీ కోర్సుల బ్రోచర్ ను ప్రతినిధులు అశోక్ కుమార్ మిశ్రా, అవినాష్ మిత్రాతో కలిసి ఆవిష్కరించారు. యూనివర్సిటీలో అగ్రికల్చర్ బీఎస్సీ, సిమెంట్ టెక్నాలజీ, ఫుడ్ టెక్నాలజీ, మెకానికల్ సివిల్ ఇంజనీరింగ్ వంటి కోర్సులు అందిస్తున్నట్లు తెలిపారు. కోర్సు పూర్తవగానే ఉద్యోగావకాశాలు లభించేలా ప్రత్యేక శిక్షణ ఇస్తున్నామని పేర్కొన్నారు. ఆసక్తి గల విద్యార్థులు అమీర్పేట కార్యాలయం లేదా యూనివర్సిటీ వెబ్సైట్ ను సంప్రదించాలని సూచించారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు భవన్ రెడ్డి. నేను సౌత్ ఇండియా ఇన్ఛార్జ్ ఏకేఎస్ యూనివర్సిటీ సత్నా మధ్యప్రదేశ్. 120 ఎకరాలలో మన యూనివర్సిటీ ఉంటుంది. ఇప్పటి వరకు దగ్గర 500 మందికి పైగా తెలుగు విద్యార్థులు ఉన్నారు మన యూనివర్సిటీలో. 300 మంది మన మ్యాస్ట్రోడైనమిక్స్ తరఫున అక్కడికి విజిట్ చేయడం జరిగింది. ఈ యూనివర్సిటీలో చాలా రేర్ కోర్సెస్ కండక్ట్ చేస్తున్నాం. ఐసీఆర్ అక్రిడేషన్ ఉన్న అగ్రికల్చర్ బీఎస్సీ, డీజీఎంఎస్ అపర్మిషన్తో ఉన్న మైనింగ్ కోర్స్ బీటెక్, నెక్స్ట్ సిమెంట్ టెక్నాలజీ బీటెక్ కోర్స్ మన దగ్గర అవైలబుల్ ఉందండి. ఇంతేకాకుండా మనకి ఫుడ్ టెక్నాలజీ కానీ, మెకానికల్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్ లాంటి రేర్ కోర్సెస్ ఉన్నాయి. పారామెడికల్ కోర్సెస్ కూడా ఉన్నాయి. అతి తక్కువ ఫీజులో చాలా మంచి కోర్సెస్ అందిస్తూ 7 లక్షల లోపల హాస్టల్, ఫుడ్, అకామిడేషన్ అన్నీ కంప్లీట్ చేసుకోవచ్చు. ఇంతేకాకుండా 7 లక్షల్లో కూడా 6.5 లక్షలకి పైగా బ్యాంకు లోన్ దొరుకుతుందండి మన యూనివర్సిటీలో జాయిన్ అయిన పిల్లలకి. ప్లేస్మెంట్స్లో కూడా ఈవెన్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ అండ్ మన స్టేట్లో కూడా ఈ యూనివర్సిటీలో చదివిన వాళ్ళకి మన లోకల్ స్టేట్ గవర్నమెంట్లో కూడా చాలా మంచి పొజిషన్స్కి అవకాశం ఉన్న యూనివర్సిటీ. అతి తక్కువ ఫీజులో వన్ ఆఫ్ ద నెంబర్ 1గా ఉన్న యూనివర్సిటీ. డైరెక్ట్ ట్రైన్స్ ఏపీ, తెలంగాణ నుంచి చాలా ట్రైన్స్ ఉన్న యూనివర్సిటీ. ఇయర్లీ స్టూడెంట్స్ కూడా 3-4 టైమ్స్ ఇంటికి రావచ్చు. మంచి ఫ్యూచర్ కోర్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు. హైదరాబాద్ ఆఫీస్ 100% వాళ్ళ కంప్లీట్ బాధ్యత. చదువుతున్నప్పుడు, చదివేసిన తర్వాత కూడా మ్యాస్ట్రోడైనమిక్స్ ఏకేఎస్ యూనివర్సిటీ స్టూడెంట్స్ది కంప్లీట్ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాం. ఎక్కడ ఇది అమీర్పేట్ మైత్రివనం దగ్గర ఉంటుందంటే సిటీ టవర్స్ 401లో ఉంటుంది. బ్యాక్ సైడ్ ఆఫ్ మైత్రివనం, 2nd స్ట్రీట్ అండి. మన కాంటాక్ట్ నెంబర్ 9573314444. ఏకేఎస్ యూనివర్సిటీ సౌత్ ఇండియా నెంబర్ సార్. నమస్కారం అండి. మన మీడియా మిత్రులకు, ఇక్కడ ఉన్న పెద్దలందరికీ నమస్కారం. ఎన్నో యూనివర్సిటీస్ చూసుకుంటాము. అన్నిట్లో కొంచెం డిఫరెంట్గా బీటెక్ కంప్యూటర్ సైన్స్, ఏఐఎంఎల్ విత్ ఉన్నాయండి మనకి. బీటెక్ మైనింగ్ ఇంజనీరింగ్, బీటెక్ సిమెంట్ టెక్నాలజీ, ఐసీఆర్ అక్రిడేషన్ ఇలాంటి కోర్సెస్ ఉండడంతో పాటు అతి తక్కువ ఫీజులో ఈ కోర్సుకు గత 5 సంవత్సరాల నుంచి 500 మందికి పైగా తెలుగు విద్యార్థులు, 500+ తెలుగు స్టూడెంట్స్ ఉన్నారు. వీటితో పాటు అక్కడ ఉన్న చాలా వివిధ రాష్ట్రాల నుంచి. సో ఈ యూనివర్సిటీకి సంబంధించి మన పెద్దలు अविनाश मिश्रा गारू. अविनाश मिश्रा एकेएस विश्वविद्यालय सतना मध्य प्रदेश से। एकेएस विश्वविद्यालय सतना मध्य प्रदेश हैदराबाद से लगभग 1000 किलोमीटर का डिस्टेंस है, लेकिन प्रॉपर कनेक्टेड है रेलवे और फ्लाइट के माध्यम से। सतना जबलपुर से 200 किलोमीटर्स है। जबलपुर में एयरपोर्ट है जहां से आप सीधे हैदराबाद आ सकते हैं। डेली फ्लाइट्स अवेलेबल है और सतना से डेली 2 ट्रेन्स हैं जो आपको हैदराबाद से सतना और सतना से हैदराबाद छोड़ती हैं। एकेएस यूनिवर्सिटी सतना ने बहुत यूनिक कोर्सेज स्टार्ट किए हैं एज़ पर द डिमांड ऑफ इंडस्ट्री के डिमांड के हिसाब से हमने माइनिंग कोर्सेज, सीमेंट टेक्नोलॉजी कोर्सेज, फूड
फूड टेक्नोलॉजी कोर्सेज, एग्रीकल्चर कोर्सेज, वेटनरी कोर्सेज, डेयरी टेक्नोलॉजी में कोर्सेज चालू किया हुआ है। कंप्यूटर साइंस में हमने आर्टिफिशियल इंटेलिजेंस और मशीन लर्निंग, जो अभी करंट इंडस्ट्री की डिमांड है, उसके लिए IBM के साथ में टाई अप करके हमने बीटेक कोर्सेज स्टार्ट किया हुआ है। स्टूडेंट्स के लिए बहुत ही सुविधाजनक हॉस्टल्स हमारे यहाँ पे उपलब्ध हैं। प्राइवेट हॉस्टल्स हैं जिनका हमारे साथ में टाई अप है, एग्रीमेंट है, हमारे सुपरविजन में है, मॉनिटरिंग में है, जहाँ सेफली बॉयज़ एंड गर्ल्स स्टूडेंट्स डिफरेंट हॉस्टल्स में रह सकते हैं। AKS यूनिवर्सिटी सतना बहुत पीसफुल एरिया है, बहुत आप बोल सकते हैं शांति का एक टापू है मध्य प्रदेश में, और यूपी बॉर्डर से लगा हुआ है। भगवान राम की कर्मस्थली रही है सतना, मैहर माता जी का मंदिर, शारदा माता जी का मंदिर पास में है। AKS यूनिवर्सिटी सतना स्टूडेंट्स को काफ़ी बेहतर ट्रेनिंग और प्लेसमेंट प्रोवाइड कर रहा है। हमारे यहाँ से 100% जो एलिजिबल स्टूडेंट्स होते हैं, पास आउट स्टूडेंट्स होते हैं जो एलिजिबल हैं, वो सभी प्लेस्ड हुए हैं डिफरेंट मल्टीनेशनल कंपनीज़ में, सेंट्रल गवर्नमेंट में, स्टेट गवर्नमेंट की जॉब में। आंध्र प्रदेश और तेलंगाना से प्रतिवर्ष हमारे यहाँ 100 से ज़्यादा विद्यार्थी एडमिशन लेते हैं और सक्सेसफुली डिग्री कंप्लीट करके वो अपना डिफरेंट गवर्नमेंट सेक्टर्स में और प्राइवेट सेक्टर्स में जॉब करते हैं। AKS यूनिवर्सिटी सतना का जो BSc ऑनर्स एग्रीकल्चर कोर्स है वो ICAR, इंडियन काउंसिल फॉर एग्रीकल्चर रिसर्च से एक्रीडिएटेड है। एग्रीकल्चर ICAR की हमारे पास 240 सीट्स हैं, 240 सीटें हैं जिसमें विद्यार्थी एडमिशन लेते हैं और फर्दर डिग्री कंप्लीट करने के बाद में कृषि विभाग में, सरकारी विभागों में कार्य कर सकते हैं। हमारे विद्यार्थी आंध्र प्रदेश, तेलंगाना, कर्नाटका, केरला, तमिलनाडु सभी जगहों पे काम कर रहे हैं। विद्यार्थियों को हम बहुत बेहतर प्लेसमेंट प्रोवाइड कर रहे हैं, बहुत सुविधाजनक माहौल प्रोवाइड कर रहे हैं। क्वालिटी एजुकेशन विश्वविद्यालय में विद्यार्थियों को दिया जा रहा है, जिसके लिए आवश्यक सभी लैब, वर्कशॉप, लाइब्रेरी, पॉली हाउस, ग्रीन हाउस, एग्रीकल्चर ट्रायल्स लैंड सभी कुछ हमारे यहाँ पे उपलब्ध है। तो हम विद्यार्थियों का स्वागत करते हैं, पेरेंट्स को रिक्वेस्ट करते हैं कि आप AKS यूनिवर्सिटी सतना को विजिट करिए, आकर के देखिए, उसके बाद में आप निर्णय लीजिए कि आपको वहाँ एडमिशन लेना है कि नहीं है। हैदराबाद में मिस्टर भवन रेड्डी, मैस्ट्रोडायनेमिक्स कंसल्टिंग 360 CC हमारे एडमिशन पार्टनर हैं जो पूरा इंटायर साउथ इंडिया देखते हैं। आप हैदराबाद में हमारे ऑफिस में भी विजिट करके मिस्टर भवन रेड्डी से मुलाकात करके एडमिशन की प्रक्रिया को आगे बढ़ा सकते हैं। थैंक यू वेरी मच। సింహాచలంలోని సింహాచలం దేవస్థానంలో అప్పన్న స్వామిని రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత దర్శించుకున్నారు. ఆలయ అధికారులు ఆమెకు ఘన స్వాగతం పలికి పండితులు వేద ఆశీర్వచనం అందించారు. రేపు జరిగే చందనోత్సవం నేపథ్యంలో సింహగిరిపై ఏర్పాట్లను మంత్రి పరిశీలించారు. భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని, ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. అలాగే భద్రత కోసం CCTV, AI టెక్నాలజీ వినియోగిస్తున్నట్లు తెలిపారు. ఈసారి దాదాపు 2 లక్షల మంది భక్తులు వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. పర్యాటక రంగంలో యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. బాపట్ల జిల్లా వేటపాలెం మండలం రామాపురంలో విహంగా అడ్వెంచర్ స్టోర్స్ ఆధ్వర్యంలో పారా ఎయిర్ సఫారీ జెట్ స్కీ సేవలను ఎమ్మెల్యే MM కొండయ్యతో కలిసి ప్రారంభించారు. చీరాల, సూర్యలంక బీచ్లను దేశవ్యాప్తంగా గుర్తింపు వచ్చేలా అభివృద్ధి చేస్తున్నామని మంత్రి తెలిపారు. పారా మోటార్ ఎయిర్ సఫారీ ద్వారా సముద్ర తీర సౌందర్యాన్ని వీక్షించారు. చీరాల తీరాలకు మరింత మంది పర్యాటకులను ఆకర్షించేందుకు పలు కార్యక్రమాలు చేపడుతున్నట్లు ఎమ్మెల్యే కొండయ్య వెల్లడించారు. జరుగుతున్న ఎండని వచ్చి నేను ఎమ్మెల్యే గారు చూస్తే ఆ టెక్నికల్ వాళ్ళు ఎవరున్నారో వాళ్ళ కోస్టల్ రెగ్యులేటరీ జోన్ ఆఫీసర్స్ కూడా పిలిపించి మన జిల్లాలో
గుడ్ ఈవినింగ్. శానిటేషన్ అంటే పంచాయత్, ఎంక్రోచ్మెంట్ అంటే రెవెన్యూ, ఇట్లా ఇక్కడ ఒక్క లొకేటెడ్ లేదు సార్ మనిషి. సో కాబట్టి ఇప్పుడు కొత్తగా గోవాలో ఇది ఉంది సార్. గోవాలో దే హ్యావ్ దిస్ బీచ్ సూపర్వైజర్స్. సో ఇలా పెట్టి ఒక యూనిఫామ్ పెట్టి వాళ్ళకి వీఆర్ గివింగ్ ఏ జాబ్ చార్ట్ సార్. శానిటేషన్, సేఫ్టీ, రెగ్యులర్ ఇన్స్పెక్షన్, సిఆర్జెడ్, ఎవ్రీథింగ్. అంటే ఇక్కడ లోకల్ ఇష్యూ వస్తే దే షుడ్ బి ఏబుల్ టు కమ్ టు దెమ్. సార్ వీళ్ళని ఒక ఇంటర్వ్యూ చేసి ఎవరు లోకల్ స్ట్రాంగ్ అండ్ యాక్టివ్ ఉన్నారో వాళ్ళని పెట్టాం సార్. సో ఈ రోజే ఫస్ట్ దే ఆర్ ఆల్ ఇంజనీరింగ్ అసిస్టెంట్స్ సార్. సో దే హ్యావ్ దిస్ ఇంజనీరింగ్ నాలెడ్జ్ ఉంది, టెక్నికల్ నాలెడ్జ్ ఉంది సార్ వాళ్ళకి. ప్రాక్టీస్. Any issue related to beach, they can reach out to them, sir. They will in turn coordinate. Okay. తీసుకున్నాలని పక్క చేయండి సార్ అలాగే సార్ సూర్య సార్ సూర్య గారు బాపట్ల జిల్లా అభివృద్ధిలో ఈరోజు లిఖించదగ్గ రోజు అని చెప్పేసి మనవి చేస్తాను. బాపట్ల సముద్రం ఉందని ఇప్పటి వరకు తెలుసు, కానీ రాబోయే రోజుల్లో ఇది ఒక టూరిజం స్పాట్గా ప్రపంచవ్యాప్తంగా దేశవ్యాప్తంగా పేరు పొందబోతుంది అని చెప్పేసి మనవి చేస్తాను. మరి గత ప్రభుత్వం అభివృద్ధిని అన్ని రంగాల్లో కూడా, ఇండస్ట్రీ కానివ్వండి, టూరిజం కానివ్వండి, అగ్రికల్చర్ కానివ్వండి, అన్ని రంగాలను కూడా గాలికి వదిలేసి రాష్ట్రాన్ని అప్పులు పాలు చేసేస్తే ఈరోజు ముఖ్యమంత్రి గారు మనకున్న సహజ వనరుల్ని అవకాశంగా తీసుకుని, మనకున్న మానవ వనరుల్ని అవకాశంగా తీసుకుని ఈరోజు ఇండస్ట్రీ కానివ్వండి, టూరిజం కానివ్వండి, అదేవిధంగా అగ్రికల్చర్ సెక్టర్ కానివ్వండి, ఫిషరీస్ కానివ్వండి, అన్ని రంగాలను కూడా అభివృద్ధి చేస్తానికి ప్రత్యేకంగా పాలసీస్ తీసుకొచ్చి, ఇదేదో ఉపన్యాసాలు లేకపోతే మాటలు చెప్పడం కాదు, పాలసీస్ దాదాపు 25 పాలసీస్ వివిధ రంగాల్లో, మరి టూరిజం కానివ్వండి, టూరిజంకి ఒక ఇండస్ట్రీ స్టేటస్ ఇచ్చి మరి డెవలప్ చేస్తున్న విషయం. ఇప్పటి వరకు కొన్ని ఒక 1000-2000 రూమ్స్ ఉంటే ఈరోజు 50,000 రూమ్స్కి ప్రభుత్వం ఇప్పటికే సంతకాలు చేస్తుందని చెప్పేసి మనం చేస్తాను. 5 స్టార్, 3 స్టార్, 2 స్టార్ హోటల్స్. భవిష్యత్తులో ఈ టూరిజం ఆంధ్రప్రదేశ్లో ఒక ప్రముఖమైన రంగం కాబోతుందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. మరి ఈ ప్రభుత్వం వీటిని అభివృద్ధి చేస్తున్నతో పాటు 20 లక్షల ఉద్యోగాలు కల్పించాలి 5 సంవత్సరాల్లో ఈ రాష్ట్రంలో యువకులకి. ఎందుకంటే గత పరిపాలనలో ఎవరికీ ఉపాధి లేదు. ఎందుకంటే ఇండస్ట్రీని తీసుకురాలేదు. ఉన్న ఇండస్ట్రీసే వారి విధానాల మూలంగా, వారి యాటిట్యూడ్ మూలంగా రాష్ట్రం నుంచి పారిపోవడం జరిగింది. మరి ఈరోజు మరి వాళ్ళందరూ కూడా ప్రపంచవ్యాప్తంగా ఉన్న పెట్టుబడిదారులందరూ కూడా ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తూ ఉన్నారు. సో వాటి ద్వారా టూరిజం ద్వారా కానీ, ఈ ఇండస్ట్రీస్ ద్వారా కానీ, సాఫ్ట్వేర్ కానివ్వండి, వీటన్నిటి ద్వారా 20 లక్షల ఉద్యోగాలు కల్పించాలనే లక్ష్యంతో ఈ ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పేసి మనం చేస్తాం. మరి దీనికి ప్రత్యేకంగా కృషి చేసిన కలెక్టర్ గారిని,
ఎమ్మెల్యే గారిని, ఎస్పీ గారిని, మా చైర్మన్ గారిని నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నానని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. మలక్పేటలోని బాల బాలికల అనాథాశ్రమంలో రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య గారి పిఆర్ఓ రవి ప్రసన్న కుమారుడు నిఖిల్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా పలువురు సినీ ప్రముఖులు నిఖిల్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. జన్మదినం సందర్భంగా రవికుమార్ మాట్లాడుతూ ప్రతి ఏడాది తన పిల్లల జన్మదినాలను ఏదో ఒక అనాథాశ్రమంలో జరుపుతానని తెలిపారు. తన పిల్లలు కూడా ప్రతి సంవత్సరం అనాథాశ్రమాల్లోనే తమ జన్మదిన వేడుకలు జరుపుకోవాలని కోరుకుంటారని చెప్పారు. అన్న సార్ వచ్చిందా అన్న ఒక్క నిమిషమే అన్న ఇటు చూడండి ఇటు చూడండి అన్న మేడం మేడం ఇటు చూడండి చిన్న 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 అవతలకి చిన్న చిన్న అది చూడు నానా ఓకే అన్న అన్న మీరు పెట్టండి అన్న పెట్టండి కేక్ పెట్టండి ఇద్దరు ఒకసారి పెట్టండి బాబు
కొంచెం తీసుకుని అన్న ఇటు చూడండి, ఇటు చూడండి. అన్న నాకు తీసుకో, మీ సైడ్ తీసుకో, రైట్ సైడ్ పెట్టడానికి. అన్న 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 అవునా అన్న 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 వెయిట్ చేయకు, పిల్లలు తింటారు, మళ్ళీ దాంట్లో పిల్లలు తింటారు. వేస్ట్ చేయొద్దు, అవసరం అయితే పిల్లలకి పెట్టచ్చు. అన్న అటు వెళ్ళనా, అటు వెళ్ళనా అన్న అన్న ఒక ఫోటో అట్లే మీతో నాకు రవన్ అటు నువ్వు అటే నాకు ఫోటో వస్తాయి. ఈ కెమెరా ఇచ్చిన ఒక ఫోటో ఓకే మేడం ఏమన్నా బయటికి వెళ్ళగానే పనిచేస్తారు. ఇక్కడ చిన్న ఆసనంలో ఒకటి ఉందని వచ్చిన తీసిన నేను తీసుకోమని చెప్పిందా, నేనే కదా రోజు తీసుకోబోతాను చెప్తుంది. నేను దానికంత ఎందుకు కాదు, అంత కోపం కట్ జరిగింది. హలో అందరూ నిన్నే అర్థం ఓడని ఇతరులు ఏం చేసినా అర్థం చేస్తున్నారు. పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో ప్రభుత్వం ప్రతిపాదించిన 3 బిల్లులు వీగిపోతాయని 6వ తరగతి చదివే విద్యార్థి కూడా చెప్పగలడు. రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదం పొందాలంటే హాజరైన సభ్యులలో తప్పనిసరిగా 3/2 బలం ఉంటే తప్ప సాధ్యం కాదన్న విషయం నరేంద్ర మోడీకి, ఆయన ప్రభుత్వంలోని పెద్దలందరికీ బాగా తెలుసు. అయినా సరే కేంద్ర ప్రభుత్వం ఈ 3 బిల్లులను ప్రతిపాదించేందుకు ఈ సమయాన్ని ఎందుకు ఎంచుకున్నట్టు? ఇందులో ఒకటి చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పించే బిల్లు, రెండవది నియోజకవర్గాల పునర్విభజనకు సంబంధించినది, మూడవది కేంద్ర పాలిత ప్రాంతాల చట్టాల సవరణకు సంబంధించిన బిల్లు. నిజానికి మామూలు పరిస్థితుల్లో ప్రతిపక్షాలు కూడా వీటిని వ్యతిరేకించవలసిన అవసరం లేదు. ముఖ్యంగా మహిళా రిజర్వేషన్ బిల్లు. ఈ బిల్లు నిజానికి 2023లోనే ఏకగ్రీవంగా పార్లమెంట్ ఆమోదం పొంది ఉన్నది. జిందాబాద్ తెలుగుదేశం పార్టీ, జిందాబాద్ తెలుగుదేశం పార్టీ, జిందాబాద్ తెలుగుదేశం పార్టీ. నమస్కారం. ఈరోజు జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి 76వ జన్మదిన సందర్భంగా మరి ఇక్కడికి విచ్చేసినటువంటి సోదరుడు నాగుల మీరా గారు, అలాగే ఎక్స్ కార్పొరేటర్లు, ఎక్స్ పార్టీ ప్రతినిధులు, సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకులు అందరికి కూడా హృదయపూర్వక నమస్కారాలు. చంద్రబాబు గారి గురించి చెప్పాలంటే రోజులు చాలా తెలుగు జాతి
గర్వించదగ్గ భారతదేశ రాజకీయాల్లో సూపర్ స్టార్ ఎవరయ్యా అంటే సిబిఎన్ సార్. భారతదేశంలో ఆయనకున్నటువంటి క్రేజ్ ఇక ఏ నాయకులకి లేదని చెప్పడంలో సందేహం లేదు. చంద్రబాబు నాయుడు గారు ఒక వ్యక్తి కాదు, సామూహిక శక్తి అని చెప్పడం చాలా కరెక్ట్. ఎందుకంటే పడి లేచిన కెరటంలాగా 4 సార్లు ముఖ్యమంత్రి అయ్యి 3 సార్లు ప్రతిపక్ష నాయకుడైనటువంటి చరిత్ర చంద్రబాబు నాయుడు గారికి దక్కింది. ఆయన కావాలనుకుంటే ఇంతకంటే పెద్ద పదవులు ఎన్నో వచ్చుండేవి. కానీ తెలుగు ప్రజల కోసం, తెలుగు జాతి కోసం, తెలుగు జాతి ప్రపంచ దేశాల్లో గర్వించదగ్గగా ఉండాలని ఆయన ఈ ఆంధ్రప్రదేశ్లోనే ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఇవాళ చూసాం, నారా భువనేశ్వరి గారు కూడా 76 లక్షల రూపాయలు మరి అన్నా క్యాంటీన్లకి చెక్ రూపం ద్వారా ఇచ్చారు. వాళ్ళకి, వాళ్ళ కుటుంబానికి ప్రజాసేవ అనే ఒక ధ్యాస తప్ప వేరే ధ్యాసే ఉండదు అని చెప్పడంలో ఎటువంటి ఇది లేదు. కాబట్టికే చంద్రబాబు నాయుడు గారు కానీ, నారా లోకేష్ బాబు గారు కానీ వారందరూ కూడా ఎప్పుడు ప్రజాసేవకే అంకితమై ఉంటారు. మరి ఇవాళ చంద్రబాబు నాయుడు గారి కటౌట్కి పూలాభిషేకం చేసామంటే ఆయన దానికి అర్హుడు. ఎందుకంటే జాతి కోసం, పార్టీ కోసం 76 ఏళ్ల వయసులో మరి ఆయన రాష్ట్రంలో సుడిగాలి పర్యటన చేయడమే కాకుండా మరి సంక్షేమ కార్యక్రమాలు పేద ప్రజలకి ఎన్నో ఇస్తున్నటువంటి మహానాయకుడు. కాబట్టి ఆయనకి ఒక చిన్న చిరుకనక. వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఆయనకి కనబడే దేవుళ్ళు ఎవరైనా అంటే మనకి సూర్యుడు చంద్రుడు. మరి అందుకే ఆయనకి చంద్రబాబు అని పేరు పెట్టుంటారు. కాబట్టి వారెప్పుడు కూడా నిన్ను 100 ఏళ్ళు సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని, ప్రజాసేవలో ఎప్పటికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, చివరిగా అర్బన్ పార్టీలోంచి జాతీయ పార్టీ ఉపాధ్యక్షులుగా నన్ను నియమించినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ బాబు గారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నా. అర్బన్లో స్టార్ట్ అయ్యి రాష్ట్ర రాజకీయాల్లో నాకంటూ ఒక గుర్తింపు ఇచ్చినటువంటి వ్యక్తులు చంద్రబాబు గారు, లోకేష్ బాబు గారు. మళ్ళీ అక్కడి నుంచి ఈరోజు జాతీయ తెలుగుదేశం ఉపాధ్యక్షులుగా చేయడం అనేది నాకెంతో గర్వంగా ఉంది. కాబట్టి వారికి ఎప్పుడు కూడా రుణపడి ఉంటానని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నప్పుడు చంద్రబాబు గారిని ఉద్దేశించి ఆయన పుట్టినరోజు గురించి నాగుల మీరా గారిని మాట్లాడాల్సిందిగా కోరుచున్నాం. బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్ చూద్దాం. ఉపాధి కల్పించే కోర్సులతో ఉజ్వల భవిష్యత్తు, ఏకేఎస్ యూనివర్సిటీ సూచన. సింహాచలం అప్పన్న స్వామిని దర్శించిన హోంమంత్రి అనిత, చందనోత్సవ ఏర్పాట్ల పరిశీలన. చీరాల తీరంలో పారా ఎయిర్ సఫారీ ప్రారంభం, పర్యాటక రంగానికి ఊతం. అనాథాశ్రమంలో నిఖిల్ జన్మదిన వేడుకలు, సేవాభావం చాటిన కుటుంబం. పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు, రాజ్యాంగ సవరణ బిల్లుపై చర్చలు ఆమోదం. ఇవి ఈనాటి బులెటిన్. మళ్ళీ మరో బులెటిన్ లో కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి S10 న్యూస్, మన కోసం మన ఛానల్.